హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివయ్య కామర్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే హెల్త్ అండి. హెల్త్ సంబంధించిన అతి ముఖ్యమైన అంశము న్యూట్రియన్స్, పోషకాలు అని అంటారు. మనం ప్రతిరోజు ఆహారం తీసుకుంటూ ఉంటాము. ఆహారంలో అనేక రకాలైన పదార్థాలు ఉంటాయి. అవి అన్నం కావచ్చు, లేదంటే కూరలు కావచ్చు, లేదంటే పండ్లు కావచ్చు, లేదంటే పాలు, పెరుగు, గుడ్లు ఇలాంటివి అనేక రకాలైన పదార్థాలను మనం ఆహారంలో యాడ్ చేసుకొని మనం ఒక డైట్ ప్లాన్ మెయింటైన్ చేస్తూ ప్రతిరోజు మనం ఫుడ్ తీసుకుంటూ ఉంటాం, హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉంటాము. ఆ హెల్దీ ఫుడ్ ఎంత తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి. అందులో ఎన్ని న్యూట్రియన్స్ ఉన్నాయి, మన శరీరానికి కావాల్సిన అంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని సరిగా అందుతున్నాయా లేదా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో కాబట్టి న్యూట్రియన్స్ మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మన డైట్ ప్లాన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఈ న్యూట్రియన్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, వీటి వల్ల మనకి మన శరీరానికి ఎంత ఉపయోగము, ఇవి సక్రమంగా మనము మెయింటైన్ చేయకపోతే వచ్చే నష్టాలు ఏంటి అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫుల్ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ ద్వారా మీ కుటుంబంలో అంటే మీ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ మొత్తం ఫ్యామిలీ న్యూట్రియన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల అనారోగ్యాలు పాలు కాకుండా ఆరోగ్యవంతంగా మంచి ఆహారాన్ని తీసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి ఫుల్ వీడియో చూడండి. ఈ వీడియోలో మనము ఈ న్యూట్రియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, అసలు న్యూట్రియన్స్ అంటే ఏంటి? ఈ న్యూట్రియన్స్ అంటే ఏంటి అని అంటే అండి, ఇవి శరీరానికి కావలసిన పోషక పదార్థాలు అందించే అంశమే ఈ న్యూట్రియన్స్. సో ఈ న్యూట్రియన్స్ అనేవి మనము తగిన మోతాదులో కనుక తీసుకోగలిగితే, అంటే అవసరం మేరకు శరీరానికి ఎంత అవసరమో అంత న్యూట్రియన్స్ మనం తీసుకోగలిగితే మనలో మన శరీరంలో ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి, గ్రోత్ కానివ్వండి, అండ్ బ్రెయిన్ కి హార్మోన్స్ కావాల్సిన ఎనర్జీని మనం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ న్యూట్రియన్స్ ని ప్రధానంగా మనము 7 రకాలుగా డివైడ్ చేస్తాం. అందులో 7 రకాలు ఏంటి అంటే, మొదటిది కార్బోహైడ్రేట్స్, రెండోది ప్రోటీన్స్, మూడోది ఫ్యాట్, నాలుగోది విటమిన్స్, ఐదోది మినరల్స్, ఆరోది ఫైబరు, ఏడోది వాటర్. ఇలా మనం ప్రధానంగా ఈ న్యూట్రియన్స్ ని 7 టైప్స్ గా డివైడ్ చేసుకుంటాం. ఈ వీడియో పార్ట్ 1 అండి. ఈ వీడియోలో ప్రధానంగా ఉన్న 3 న్యూట్రియన్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఈ 3 న్యూట్రియన్స్ ని ఈరోజు మనం ఈ పార్ట్ 1 వీడియోలో చేద్దాం. నెక్స్ట్ పార్ట్ 2 లో విటమిన్స్, మినరల్స్, ఫైబరు, వాటర్ సంబంధించిన క్లారిటీ వీడియోని పార్ట్ 2 లో చేద్దాం. సో ఈ పార్ట్ 1 లో ఫస్ట్ మనము ఇంపార్టెంట్ న్యూట్రియంట్ కార్బోహైడ్రేట్స్. సో ఈ కార్బోహైడ్రేట్ అనే న్యూట్రియన్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. శరీరానికి కావలసిన ప్రధాన శక్తిని అంటే ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీని క్రియేట్ చేసే న్యూట్రియన్నే ఈ కార్బోహైడ్రేట్స్. ఇవి జీర్ణమైన తరువాత ఈ కార్బోహైడ్రేట్స్ జీర్ణమైన తరువాత గ్లూకోజ్ గా మారి శరీర కణాలకి శక్తిని అందిస్తాయండి. సో మెదడు ప్రధానంగా గ్లూకోజ్ పైన పనిచేస్తుంది. కాబట్టి శరీరంలో మిగిలిన గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ గా తయారయ్యి కణాలకి కావలసిన గ్లూకోజు అండ్ మెదడుకి అవసరమైన గ్లూకోజ్ అందించిన తర్వాత మిగిలిన గ్లూకోజు మనకి గ్లైకోజన్ రూపంలో మారి లివర్ అండ్ కండరాల్లో నిల్వ ఉంటుంది ఈ కార్బోహైడ్రేట్. ఇది సాధారణంగా ఎందులో ఎక్కువ దొరుకుతుందంటే బియ్యము, గోధుమలు, జొన్నలు, రాగి, మొక్కజొన్న, బంగాళాదుంప, అరటిపండు, తేనె ఇలాంటి పదార్థాలలో ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తూ ఉంటాయండి. ఈ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి ఏంటి లాభాలంటే శరీరానికి కావాల్సిన శక్తి, మెదడు పనితీరు మెరుగుపరచడము, అలసట, నీరసం తగ్గించడం లాంటి ఎక్కువగా జరుగుతుంటాయి కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల. తర్వాత ఎంత తీసుకోవాలి అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు కార్బోహైడ్రేట్స్ ఎంత మన శరీరానికి అవసరం, మన డైలీ డైట్ ప్లాన్ లో ఎంత మోతాదులో మనం ఈ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి అంటే, సో WHO RDA ప్రకారము మొత్తం క్యాలరీలలో 45 నుండి 65% మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే సరిపోతుంది. అంటే 2000 క్యాలరీస్ డైట్ లో
225 నుంచి 325 గ్రాములు పర్ డేకి మనము కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కార్బోహైడ్రేట్స్ గానీ తగ్గినట్లయితే మన ఆహారపు అలవాట్లలో మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ కనుక తగ్గినట్లయితే ఎక్కువగా వీక్నెస్ రావడము, హెడ్ఏక్స్, తలనొప్పి లాంటివి, అలసట రావడము, బరువు తగ్గిపోవడము, ఏకాగ్రత అంటే ఎక్కువగా మనకి మందగించడము, ఏకాగ్రత తగ్గిపోవడం లాంటి డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్సెస్ తీసుకోవడం వల్ల, ఒకవేళ తగినంత కాకుండా ఎక్కువ తీసుకోవడం వల్ల ఒబిసిటీ రావడము, అంటే పొట్ట బాగా పెరిగిపోయి ఒబిసిటీ రావడము, టైప్ 2 డయాబెటీస్ రావడము, ఫ్యాటీ లివర్ సమస్యలు, హార్ట్ డిసీజెస్ లాంటి సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ RDA సూచించిన మేరకు ఈ కార్బోహైడ్రేట్స్ ని మనము 225 గ్రామ్స్ నుంచి 325 గ్రామ్స్ ఫర్ ఎవ్రీ 2000 క్యాలరీస్ ఆఫ్ డైట్ లో మనం మెయింటైన్ చేస్తే సరిపోతుందండి. ఇది సాధారణంగా మనం మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇది ఫస్ట్ న్యూట్రియంట్. దీన్ని మనము బాడీ ప్రైమరీ సోర్స్ ఆఫ్ న్యూట్రియంట్ అని కూడా అంటాము, కార్బోహైడ్రేట్స్. ఇది మనము ఫస్ట్ మెయింటైన్ చేయాల్సిన న్యూట్రియంట్. ఇంకా రెండోది సెకండ్కి వస్తే ప్రోటీన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రోటీన్స్ అంటే ఏంటి అని అంటే శరీర నిర్మాణానికి ఉపయోగపడే ఒక న్యూట్రియంట్ ఈ ప్రోటీన్స్. అందుకని దీన్ని మనం ఏమంటే బాడీ బిల్డింగ్ న్యూట్రియన్ అని కూడా అంటాం. బాడీ బిల్డింగ్ న్యూట్రియన్ అంటే శరీర నిర్మాణానికి ఉపయోగపడే పోషక పదార్థము అని అంటాం. ప్రతి ప్రోటీను 4 క్యాలరీస్ ఉంటాయి. అంటే ఇక్కడ ప్రతి 4 ప్రోటీన్స్ ప్రతి ఒక్క ప్రోటీన్ 4 క్యాలరీస్ ఉంటాయి. ఇవి కండరాలు, హార్మోన్స్ నిర్మాణానికి మరియు జుట్టు, చర్మము, గోర్లు, యాంటీబాడీ తయారీకి బాగా ఉపయోగపడతాయి ఈ ప్రోటీన్స్. ఎక్కువగా ఈ ప్రోటీన్స్ ఎందులో ఏ ఆహార పదార్థాల్లో దొరుకుతాయనంటే ప్రోటీన్స్ ఎక్కువగా మనకి గుడ్లు, చికెన్, మటన్, ఫిష్, పప్పు దినుసులు, పాలు, పెరుగు, పన్నీరు, సోయా బీన్స్ లాంటి వాటిలో ఎక్కువగా ఈ ప్రోటీన్స్ అనేవి మనకి దొరుకుతూ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ మనము తీసుకోవడం వల్ల మనకేంటి హెల్త్ బెనిఫిట్స్ అని అంటే కండరాల నిర్మాణం అంటే మజిల్స్ బిల్డ్ అవ్వడము, తర్వాత హార్మోన్లు తయారవ్వడము, తర్వాత ఇమ్యూనిటీ పెరగడము, హెయిర్ గ్రోత్, హెల్తీ స్కిన్, స్ట్రాంగ్ నెయిల్స్ ఇలాంటివన్నీ కూడా మనం ప్రోటీన్స్ ఆహారంలో తీసుకోవడం వల్లనే ఇవన్నీ కూడా బిల్డ్ అవుతూ ఉంటాయి. ఇవి ఎంత తీసుకోవాలంటే WHO ప్రకారము సాధారణంగా 0.8 గ్రామ్స్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ప్రతి కేజీ కంటే మీ వెయిట్ బట్టి ప్రతి కేజీకి 0.8 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ప్రోటీన్స్ డెఫిషియన్సీ ఉంటే కండరాలు బలహీనం అయిపోవడం అంటే మజిల్స్ బాగా వీక్ అయిపోవడము, వీక్నెస్ ఎక్కువ రావడము, హెయిర్ ఫాల్ ఎక్కువ జరగడము, ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ రావడము అండ్ లో ఇమ్యూనిటీ, ఇవన్నీ కూడా మనకి ప్రోటీన్స్ లోపం ఉండడం వలన జరుగుతూ ఉంటుంది. తర్వాత ఒకవేళ ఈ ప్రోటీన్స్ ఎక్సెస్ గా కనుక తీసుకున్నట్లయితే దానివల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటంటే కిడ్నీల పైన ఎక్కువ ఒత్తిడి పడి కాన్స్టిపేషన్, వెయిట్ గెయిన్ అయిపోవడము, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా మనం ప్రోటీన్స్ ఎక్సెస్ గా తీసుకోవడం వల్ల వస్తుంటాయి. కాబట్టి దయచేసి WHO సూచించిన మేరకు మన డైట్ ప్లాన్ లో ఎవ్రీడే డైట్ ప్లాన్ లో పర్ కేజీకి 0.8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుందండి. ఇది సెకండ్ మన న్యూట్రియంట్. ఇక థర్డ్ కిందకి వస్తే థర్డ్ న్యూట్రియంట్ ఫ్యాట్, హెల్దీ ఫ్యాట్. సో ఫ్యాట్ అనేది మనకి ఎనర్జీ రిజర్వ్ చేసే న్యూట్రియంట్. అందుకని మనం ఫ్యాట్ ఏమంటామంటే ఎనర్జీ రిజర్వ్ న్యూట్రియంట్ అని అంటాం. సో ఫ్యాట్ శరీరానికి అధిక శక్తినిచ్చే న్యూట్రియంట్. ఒక గ్రామ్ ఫ్యాట్ 9 క్యాలరీలతో సమానం. ఇది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ కంటే రెండింతలు ఎక్కువ ఎనర్జీనిచ్చే న్యూట్రియంట్. ఫ్యాట్ శరీరంలో అధిక ఎనర్జీని నిల్వ చేస్తూ ఉంటుంది. సో అధిక ఎనర్జీ నిల్వ చేస్తుంది. ఈ మనము తీసుకునే ఆహారంలో ఏవైనా మనం తీసుకునే ఆహారం డెఫిషియన్సీ వస్తే అప్పుడు ఈ ఎక్స్ట్రా ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని బాడీకి కావాల్సిన ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనము బాడీ ఎనర్జీ రిజర్వ్ న్యూట్రియంట్ అని అంటాం. సో ఇది ఎక్కువగా బ్రెయిన్, నర్వ్స్, సెల్స్ నిర్మాణానికి ప్రధానంగా ఉపయోగపడే న్యూట్రియంట్.
సో చర్మము జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్యాట్ అనేది కంపల్సరీ తప్పనిసరిగా మనము మన డైట్ ప్లాన్ లో మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ ఫ్యాట్ ని మనము 3 కేటగిరీగా డివైడ్ చేసుకుంటాం. మొదటిది సాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ అని 3 రకాలుగా డివైడ్ చేసుకుంటాం. ఈ సాచురేటెడ్ ఫ్యాట్ కానీ ట్రాన్స్ ఫ్యాట్ కానీ మనకి ఆరోగ్యానికి అంత ముఖ్యమైనది కాదండి. ఇది ఎక్కువగా అనారోగ్యాన్ని తీసుకొస్తుంటుంది. ఇది రెడ్ ఫుడ్ వల్ల. మనము నెక్స్ట్ వీడియోలో ఫుడ్ టైప్స్ కూడా చెప్పుకుందాం. అందులో రెడ్ ఫుడ్ టైప్ కిందకి వస్తుంది ఇది సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ ఈ ట్రాన్స్ ఫ్యాట్. ఇది అనారోగ్యాన్ని ఎక్కువ తీసుకొస్తుంటుంది. సో ఆరోగ్యవంతమైన ఫ్యాట్ మనకి ఇక్కడ అన్సాచురేటెడ్ ఫ్యాట్. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్ మనం తీసుకోవడం వల్ల మన బాడీలో, మన శరీరంలో ఎక్స్ట్రా ఎనర్జీని తీసుకొస్తుంది. హెల్తీ స్కిన్, హెయిర్, ఐ మెయింటైన్ చేయడానికి, బెటర్ ఇమ్యూనిటీ పవర్ ని మెయింటైన్ చేయడానికి ఈ ఫ్యాట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అన్సాచురేటెడ్ ఫ్యాట్. తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని, తర్వాత ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అని 2 రకాలు ఉన్నాయి. సో వాటి గురించి మనము మరొక వీడియోలో ఫుల్ గా డీటెయిల్డ్ గా చెప్పుకుందాం. ఈ వీడియోలో వాటి గురించి మనము డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడే లెంతీ వీడియో అయిపోతుంది తర్వాత వాటి గురించి మాట్లాడితే. సో ఈ ఫ్యాట్ అనేది మనకి ఒకవేళ తగిన మోతాదులో ఆహారంలో తీసుకోకపోతే ఎక్కువగా మనకి ఏం డెఫిషియన్సీ వస్తాయి. ఫ్యాట్ డెఫిషియన్సీ వల్ల మనకి కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి అని అంటే డ్రై స్కిన్, హెయిర్ ఫాల్, వీక్ ఇమ్యూనిటీ, పూర్ మెమరీ, ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి. ఒకవేళ ఎక్సెస్ ఫ్యాట్ కనుక తీసుకున్నట్లయితే, ఎక్సెస్ హెల్దీ ఫ్యాట్ కనుక తీసుకున్నట్లయితే ఒబిసిటీ, హై కొలెస్ట్రాల్, తర్వాత ఫ్యాటీ లివరు, హై బీపీ, హై డయాబెటిక్, హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇవి ఎక్సెస్ కనుక తీసుకున్నట్లయితే. సో కాబట్టి మనకి WHO సూచించిన మేరకు ఈ ఫ్యాట్ ని మనము 20 to 35% మాత్రమే క్యాలరీస్ లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 20 to 35% క్యాలరీస్ ఆఫ్ ఫ్యాట్ ని మనము హెల్దీ ఫ్యాట్ ని మన డైలీ డైట్ ప్లాన్ లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎక్కువ తీసుకున్నట్లయితే ఇది హై కొలెస్ట్రాల్ కి, ఫ్యాటీ లివర్ కి, ఒబిసిటీకి, తర్వాత డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్ లాంటి అనారోగ్య సమస్యలు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంతకు మించి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫ్యాట్ అనేది మనకి ఎక్కువగా ఆల్మండ్స్, వాల్నట్స్, గ్రౌండ్ నట్స్, పిస్తా, చియా సీడ్స్, ఫిష్, ఆవకాడో, ఆలివ్ ఆయిల్ లాంటి ఆహార పదార్థాల్లో ఎక్కువ లభిస్తూ ఉంటది. సో ఎవరైతే వెయిట్ గెయిన్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఎక్కువ ఎనర్జీని సేవ్ చేయాలనుకున్నారో వాళ్ళు హెల్దీ ఫ్యాట్ ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో ఈ రోజు మన ఈ పార్ట్ 1 వీడియోలో న్యూట్రియన్స్ లో 3 ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ ని మనం ఈరోజు మాట్లాడుకున్నాం. సో పార్ట్ 2 లో రిమైనింగ్ 4 న్యూట్రియన్స్ ని మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి న్యూట్రియన్స్ మీద, వాటి యొక్క ఇంపార్టెన్స్, అవి ఎంత పర్సంటేజ్ మనం డైట్ ప్లాన్ లో మెయింటైన్ చేయాలి, వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, అవి డెఫిషియన్సీ అవ్వడం వల్ల, ఎక్సెస్ గా తీసుకోవడం వల్ల జరిగే అనారోగ్య సమస్యలు ఏంటనేది చాలా క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. సో మీ సపోర్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఈ వీడియోలో ఈ 3 న్యూట్రియన్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఈ మూడింటి మీద మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ లో తెలియజేయండి. ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. సో పార్ట్ 2 లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.